హాయ్! వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వంటలు. బయట మార్కెట్‌లో దొరికే టమాటా కచప్ అంత మంచిది కాదు అని మనందరికీ తెలుసు. టమాటా కచప్ ఎక్కువ కాలం నిల్వ ఉండడం కోసం దానిలో కెమికల్స్ వాడతారు. ఇలా ఎక్కువ కెమికల్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల మన హెల్త్ పాడవుతుంది. మా ఇంట్లో తరచుగా టమాటా కచప్ వాడతాం. అందుకే నేను బయట కొనకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటాను. నేను తయారు చేసే విధంగా మీరు కూడా ఒకసారి తయారు చేసి చూడండి. చాలా టేస్టీగా అచ్చం మార్కెట్‌లో దొరికే టమాటా కచప్ లానే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం. 1 కేజీ టమాటాలు తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని ఇలా పీసెస్‌గా కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి, బీట్రూట్ సగం బద్ద ఇలా పీసెస్‌గా కట్ చేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెమ్మలు ఇలా పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇలా కట్ చేసిన పీసెస్ అన్నీ ఒక కళాయిలో వేసుకొని దాల్చిన చెక్క కొంచెం, ఒక 5, 6 మిరియాలు, 2 ఎండుమిరగాయలు వేసుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇలా ఇవన్నీ పొయ్యి మీద పెట్టుకొని టమాటాలు పూర్తిగా ఉడికే వరకు ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇలా చల్లార్చుకొని వాటర్‌ని సపరేట్ చేస్తూ ఇలా మిక్సర్‌లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ప్యూరీని స్ట్రైనర్‌లో వేసి స్ట్రైన్ చేసుకోవాలి. ఈ ప్యూరీని చూసారా ఎంత రెడ్ కలర్‌గా ఉందో? బీట్రూట్ వేసుకోవడం వల్ల ఇలా రెడ్ కలర్ వచ్చింది. ఇలా వడగొట్టుకున్న టమాటా ప్యూరీని కళాయిలో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒక స్పూన్ సాల్టు, అరకప్పు బెల్లం వేసుకోవాలి. నా దగ్గర వెనిగర్ అవైలబుల్‌గా లేదు. మీ దగ్గర ఉంటే గనక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. థిక్‌నెస్ కోసం ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్‌ని వాటర్‌లో కలుపుకొని ఇలా దీనిలో కలుపుకోవాలి. బెల్లం ప్లేస్‌లో పంచదార కూడా వాడొచ్చు. 1 కేజీ టమాటాలకి 150 గ్రాముల పంచదార సరిపోతుంది. టమాటా కచప్ తయారైందో లేదో తెలుసుకోవడానికి కొద్దిగా ఇలా ప్లేట్‌లో వేసుకొని చూసుకోవాలి. వాటర్ అనేది సెపరేట్‌గా అవ్వకపోతే ఇంక స్టవ్ ఆఫ్ చేసేయండి. క్రీమ్ లాగా ఫామ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక ఒక కంటైనర్‌లో స్టోర్ చేసుకోవడం. ఇలా తయారు చేసుకున్న టమాటా కచప్ దాదాపు ఒక నెల రోజులు పాడవకుండా రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్‌ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.